హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఎస్సీఓ సదస్సుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. సో ఎస్సీఓ సదస్సు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనుంది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. అసలు ఎస్సీఓ అంటే ఏంటి, ఎస్సీఓలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఎస్సీఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎస్సీఓ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అనేది సో వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కంపల్సరీగా దీని నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ చూసినట్లయితే ఎస్సీఓ సదస్సు. ఎస్సీఓ అంటే ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు జరగబోయే సదస్సు 25వ హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సమావేశం. ఇది 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని టియాన్జిన్లో జరుగుతుంది. ఎక్కడ? చైనాలోని టియాన్జిన్లో. అలాగే చైనా ఈ ఎస్సీఓ సమ్మిట్ నిర్వహించడం ఇది 5వ సారి. జనవరి 2, 2025న చైనా 2024-25 సంవత్సరానికి షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ యొక్క భ్రమణ అధ్యక్ష పదవికి సంబంధించిన లోగోను ఆవిష్కరించింది. సో ఎస్సీఓ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడిందో చూద్దాము. 1996లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత సరిహద్దు భద్రత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ ఈ 5 దేశాలు కలిసి షాంఘైగా రూపుదిద్దుకున్నాయి. అయితే 2001 జూన్ 15న ఉజ్బెకిస్తాన్ 6వ దేశంగా చేరడంతో షాంఘై కాస్త షాంఘై సహకార సంస్థగా అవతరించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో ఏర్పడింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓ అనేది 2001లో ఏర్పడింది. భారత్కు 2005 జూలై 5న కజకిస్తాన్ ఆస్థాన వేదికగా జరిగిన ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సుకు పరిశీలకుడి హోదాలో భారత్కు ఆహ్వానం అందింది. ఆ తర్వాత భారతదేశం ప్రతి సమావేశానికి హాజరవుతూ వచ్చింది. సెప్టెంబర్ 2014 సెప్టెంబర్లో తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన సమావేశంలో ఎస్సీఓ సభ్యత్వం కోసం భారతదేశం నమోదు చేసుకుంది. ఆ తర్వాత రష్యా వేదికగా జరిగిన భేటీలో భారత్, పాకిస్తాన్లు పూర్తిస్థాయి ఎస్సీఓ సభ్య దేశాలుగా మారడం జరిగింది. ప్రాంతీయ భద్రతా సమితిగా మొదలైన ఈ సదస్సు, ఈ ఆర్గనైజేషన్ ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అంటే 346 కోట్లు, ప్రపంచ భూభాగంలో పావువంతు, జీడీపీలో పావువంతు కలిగిన సంస్థగా ఎదిగింది. ప్రపంచం మొత్తం జీడీపీ $106.17 ట్రిలియన్ ఉంటే అందులో ఎస్సీఓ సభ్య దేశాల జీడీపీ $24.59 ట్రిలియన్ అంటే 23.26% ఉంది. సో ఈ ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని? ఇందులో ఉన్న మొత్తం సభ్య దేశాలు 10. అందులో 1 భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, బెలారస్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. సో ఇవి మొత్తం 10 ఈ ఎస్సీఓలో సభ్య దేశాలు. ఈ ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి చైనా బీజింగ్లో ఉంది. 2001లో ఏర్పడింది. ఇందులో 2 పరిశీలన దేశాలు, 14 సంభాషణ భాగస్వామి దేశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకొంత ఇన్ఫర్మేషన్ కనుక ఎస్సీఓకి సంబంధించి చూసినట్లయితే సభ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. రాజకీయాలు, వాణిజ్యం, సాంకేతికత, విద్య, రవాణా,
సాంస్కృతిక, పర్యాటక, పర్యావరణ రంగాలను పరిరక్షించడం కోసం పాటుపడుతుంది. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, భద్రతను కాపాడడం కోసం పనిచేస్తుంది. అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక స్వరూపాన్ని నిర్మించడం దీని లక్ష్యాలలో ఒకటిగా ఉంది. అలాగే ఇప్పుడు 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు 2 డేస్ పాటు చైనాలో జరగనున్న SCO సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. అయితే ప్రధాని మోదీ 2018-2023 వరకు SCO సదస్సుకు ప్రత్యక్షంగా అలాగే వర్చువల్గా కూడా హాజరవ్వడం జరిగింది. 2024లో మాత్రం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ప్రధాని తరపున వెళ్లడం జరిగింది. 2023లో భారత్ SCOకు వర్చువల్గా అధ్యక్షత వహించింది. భారతదేశం 2023లో SCOకు అధ్యక్షత వహించింది, అది కూడా వర్చువల్గా. అలాగే దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. సో ఇది SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో మొత్తం సభ్య దేశాలు 10. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ సదస్సు కంప్లీట్ అయ్యాక దీనికి సంబంధించిన అవుట్కమ్స్ని మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు.